హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ కోప్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే గ్యాడ్జెట్ అనమాట. నార్మల్ టైంలో మనం ఎక్కువ బైక్ మీద లాంగ్ ట్రావెల్స్ చేస్తుంటాం. కొన్ని సిచ్యువేషన్స్లో మన ట్యూబ్లెస్ అయితేనే ఓకే, ట్యూబ్ టైర్స్ ఇలాంటివి ఉంటాయి, అరౌండ్ కార్స్ ఇలాంటివి ఉంటాయి. కొన్ని చోట్ల పంచర్ అయిపోవడం, అంటే సరైన సిచ్యువేషన్స్లో నీట్గా గాలి దొరకపోవడం, అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అందుకోసం కొత్తగా ఓ థింగ్ పరిచయం చేయబోతున్నా. అది వచ్చేసి కోస్టార్ ఎయిర్ ఫీలింగ్ మిషన్ అనమాట. ఇది చిన్న గ్యాడ్జెట్ లాంటిది. జస్ట్ మన చేతుల్లో చూసినారు కదా, అంత సింపుల్గా పవర్ బ్యాంక్ అంత సైజులోనే ఉంటుంది. దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయి, తెలుసుకుందాం పదండి. సో ఇది ఎయిర్ ఫీలింగ్ మిషన్ అనమాట. సో దీనికి వచ్చేసి బ్యాటరీ వచ్చేసి 6000 mAh అనమాట. ఇక్కడ చూసినట్లయితే బ్యాటరీ వచ్చేసి 6000 mAhతో నడుస్తుంది అనమాట. సో దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. దీన్ని ఆన్ చేయడానికి కింద ఇక్కడ పవర్ సింబల్ ఉంది కదా, ఈ పవర్ సింబల్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. ఇలా గట్టిగా ఒత్తి పట్టుకుంటే అలా ఆన్ అయిపోతుంది. ఇదిగో ఆన్ అని ఇక్కడ పడింది కదా. సో దీన్ని మామూలుగా మనం చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంది కదా, దీన్ని ఛార్జ్ చేసుకోవడం ఎలా అంటే గ్యాడ్జెట్ని బయట తీసుకెళ్ళిపోతాం, కానీ కొన్నిసార్లు ఏంటంటే మనం దీన్ని ఛార్జ్ చేయాలి, రీఛార్జ్ చేయాలనే విషయం చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన దగ్గర నార్మల్ ఛార్జర్ ఉంది. సో ఇక్కడ ఛార్జింగ్ మన మామూలు ఫోన్ వాడే ఛార్జర్ అనమాట. ఈ ఛార్జర్ పిన్ చేసేసినాం. ఇక కేబుల్ ఉందా, ఇక్కడ ఈ ఏరియాలో చూసినట్లయితే ఇక్కడ ఛార్జర్ పిన్ ఉంది. ఇక్కడ ప్లగ్ చేస్తే ఇక్కడ కనపడుతుంది కదా, ఇన్ అని వచ్చేసి ఈ సింబల్ ఏంటంటే ఛార్జ్ అవుతుందని అర్థం. ఆల్రెడీ ఛార్జ్ ఫుల్ ఉంది, అందువలన ఫుల్ అయిందనేసి బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇది ఛార్జ్ చేసే విధానం. సో ఈ మిషన్ ఆన్ చేసినామైతే చూసినాం కదా, వీటితో దేనికి అసలు మనం మా గాలి దేని దింపొచ్చు అన్న విషయం చూద్దాం. ఇక్కడ రీసెట్ బటన్ ఒకటి కనపడుతుంది కదా, దీన్ని నొక్కితే ఇక్కడ ఉన్నట్టని అర్థమైపోతుంది. ఇక ఫస్ట్ వచ్చేసి కారు. మామూలు ఏంటంటే కార్లలో కూడా నింపచ్చు. ఈ కింద ఎంత పర్సెంటేజ్ వరకు ఎయిర్ అనేది దాంట్లో ఫిల్ చేయాలన్న విషయం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత బైక్, నెక్స్ట్ వచ్చేసి సైకిల్కి కూడా పట్టవచ్చు, ఆ తర్వాత బాల్. సో ఈ విధంగా పిఎస్ఐ ఈ విధంగా వీటిని 5 లెవెల్స్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే సైకిల్ నుంచి బైక్ కానీ కారు కానీ వీటి రేంజ్ని బట్టేసి ఇక్కడ పర్సెంటేజ్ ఉంటుంది. దీన్ని మనం అప్ అండ్ డౌన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 36% ఉంది కదా, ఇది పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు వెహికల్ని బట్టి, తగ్గించుకోవాలంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ నొక్కితే తగ్గడం జరుగుతుంది. దెన్ ఈ పవర్ బటన్ మళ్ళీ నొక్కేస్తే స్టార్ట్ అవుతుంది ఇలా. సో దీన్ని మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. అంతకన్నా ముందంటే యాక్చువల్గా మనం చూసినట్లయితే పవర్ బ్యాంక్స్తో పాటు వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లైట్ అనేది ఉంటుంది. నార్మల్గా మనం హెడ్ లైట్ ఉంటుంది కదా, ఇలా కరెంటు పోయినప్పుడు చూసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది లైటింగ్ అనేది. ఈ లైటింగ్తో పాటు మిక్సింగ్ కలర్స్ వస్తుంది. ఇలా ప్రెస్ చేస్తే ఇలా అలర్ట్స్ లైట్, ఎమర్జెన్సీ లైట్ మాదిరిగా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకో స్టెప్ ఉంటుంది, ఇలా స్లోగా బ్లింక్ అవుతూ ఉంటుంది. దెన్ 3 స్టెప్ ఏంటంటే స్టాప్ అయిపోతుంది. ఇది మొత్తం ఇక్కడ కనపడుతుంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తేనే లైట్ పడుతుంది. ఫస్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు వైట్ పడుతుంది, సెకండ్ టైం ప్రెస్ చేసినప్పుడు ఇలా ఎమర్జెన్సీ పడడం, థర్డ్ టైం మళ్ళీ ప్రెస్ చేస్తే ఇలా స్లోగా బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఈ లైటింగ్ ఫీచర్ కూడా ఉంది. ఆఫ్ కావాలంటే మళ్ళీ దాన్ని నొక్కేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకో పెద్ద బెనిఫిట్ ఏంటంటే సమ్టైమ్స్ మనం ట్రావెల్ చేస్తుంటాం, ఫోన్లో ఒకవేళ టూ వీలర్ మీద పోతున్నాం మనం ప్రజెంట్ అనుకుందాం, బైక్లో టైంకి ఏంటంటే ఫోన్లో మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది అనుకో, అలాంటి సిచ్యువేషన్స్లో దీని నుండి మనం మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అది ఎట్టన్న విషయం ఇప్పుడు చూపిస్తే చూడండి. ప్రజెంట్ మన దగ్గర ఒక ఫోన్ కేబుల్ ఉండాలి ఖచ్చితంగా. మనం కేబుల్ ఎట్టా క్యారీ చేస్తాం నవేడేస్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఛార్జర్ లేని ఎక్కడికి మనం ట్రావెల్ చేయం. సో మన దగ్గర ఒక కేబుల్ ఉందంటే దాన్ని ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను మీకు. సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మన అడాప్టర్ ఛార్జర్ నార్మల్ది ఉంది, 33 వాట్స్. దీని నుంచి హెడ్ తీసేస్తున్నా, మిషన్ తీసేసి ఇది ఉంది కదా ఇక్కడ ఇచ్చేస్తే పుల్ చేసేస్తున్నా జస్ట్. సో ఇక్కడ చూసినా అంటే అవుట్ అన్న సింబల్ బయట చూసినా, ఈ అవుట్ అన్న సింబల్ ఏంటంటే మనం ఏదన్నా ఛార్జ్ చేయొచ్చు అన్న విషయం అనమాట. సో ఈ పవర్ బ్యాంక్ అంటే ఈ మిషన్ నుంచి ఇప్పుడు ఫోన్కి కనెక్షన్ ఇస్తున్నా. ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఇక అలా పెట్టేస్తే పిన్ చేసేసిన, ఇదిగో ఇక్కడ చూడండి, మీకు తెలియాలంటే ఛార్జ్ అవుతున్నట్టు ఇది ఎక్కడ కనపడుతుంది చూడండి. సో అంటే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఫోన్ ఇలా కూడా ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అవుట్ అని వచ్చింది కదా, అంటే ఛార్జ్ అవుతుందన్న విషయం. మనం ఫోన్కి ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకున్నామని లెక్క చెప్పొచ్చు. మళ్ళీ దీన్ని కేబుల్ని ఆల్మోస్ట్ యాజ్ వెల్ యాజ్ తీసేసినామంటే కట్ అయిపోతుంది, అంటే కనెక్షన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది ఇక్కడ సింబల్ కూడా రావట్లేదు చూడండి, మన ఫోన్లో కూడా ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ కూడా. సో ఇలా ఇది ఒక పెద్ద బెనిఫిట్ అనమాట, లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ. సో ఇది ఒక యూస్. సో నెక్స్ట్ ఏంటంటే మనం
బై ప్రాక్టికల్గా ఎయిర్ ఎక్కించి చూద్దాం. ఒక బైక్ మీద 2 వీలర్కి ఎక్కించి చూద్దాం ఎలా ఉంటుందన్న విషయం చూద్దాం. దీన్ని చూపిపోతున్నాం, అంటే డెమో ట్రైల్. ఇక్కడ మన దగ్గర యూనికాన్ బైక్ ఉంది. దీనికి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గాలి తగ్గిందనమాట. సో దీంట్లో ఉన్న పెద్ద బెనిఫిట్ ఏంటంటే దీంట్లో గాలి ఎంత ఉంటుందన్న విషయం కూడా చెప్తుంది. ఇక్కడ ఈ నాజిల్ ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ చేసినామా, తర్వాత ఇక్కడ మిషన్ ఆన్ చేసేసినాం. సో ఆన్ చేయగానే ఇక్కడ పైన పడుతుంది కదా, ఇది టైర్ యొక్క ప్రెజర్, అంటే ప్రజెంట్ ఎంత ఉందన్న విషయం అనమాట. ముందు మనం 3 సెట్ చేసుకోవాలి. మన వెహికల్ ఏది, బైక్ 12.5% ఎయిర్ ఉందన్నమాట. ప్రజెంట్ ఈ టైర్లో ఉండేది 12.5% మాత్రమే ఎయిర్ ఉంది. సో యాక్చువల్గా ఎంత ఉండాలి, 32% ఉండాలన్నమాట. సో దీన్ని పిక్ చేసినాక ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, పిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 32% అనమాట ప్రతి టైర్లో రాసినది. సో ఈ 32 వరకు వచ్చినాక ఆటోమేటిక్గా అదే ఆగిపోవడం జరుగుతుంది. 25. సో అలా గాలి ఎక్కుతుంటుంది అనమాట. 28 దాకా వచ్చింది. సో 32కి వచ్చినాక నేనేం చేయలేదు, దాన్ని ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ 32 అనేది మన టైర్లో ఎయిర్ ఉందన్నమాట. తీసేయడమే ఇక్కడ నాజిల్, ఇలా చేసేయచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్లో టైర్ ఒకవేళ మనకు గాలి ఎంతో ప్రెజర్ చెక్ చేసుకోవాలనిపించింది అనుకో, డౌట్ వచ్చినాకో పోయి చెక్ చేసుకోవచ్చు. రెండు ప్రెజర్ చాలా హార్డ్గా ఉంది. బట్ చూడండి ఇక్కడ మన టైర్ దగ్గరకు వచ్చేసినాం, సెకండ్ టైర్ బ్యాక్ సైడ్ టైర్కి వచ్చేసినాం. సో ప్రజెంట్ దీంట్లో ఎంత గాలి ఉందన్న విషయం మనకు ఐడియా లేదు. బట్ ఏంటంటే ఈ గ్యాడ్జెట్ అనేది ఒక రకంగా చాలా బేస్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫిక్స్ చేసేసి ఇలా ప్లస్ చేసి ఇది చేసేస్తే 37% ఉంది. అంటే బ్యాక్ సైడ్ ఆల్రెడీ 37 ఉంది. యాక్చువల్గా బ్యాక్ సైడ్కి 50 దాకా పెట్టుకోవచ్చు, 37 ఉంది. మనం ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే దీన్ని అడ్జస్ట్ చేస్తాను. నేను ఇప్పుడు 37 కదా 40 పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు పెంచుతా చూడండి, 32, 34, 35, 40. సో 40 అనుకున్నాం, 40 దాకా పెట్టేయచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, 37 స్టార్ట్ అవుతుంది, 38, 39, 40. సో 40 రాగానే ఆటోమేటిక్గా ఇది అయిపోవడం జరిగింది. సో ఇలా మనం మన టైర్లో ఎంత గాలి ఉందన్న విషయం కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎంత గాలి ఉంటుంది, ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలన్న విషయం దీనిలో చెక్ చేసుకుంటూ ప్రతిదీ సెట్ చేసుకోవచ్చు. సో ఇది యూజ్ఫుల్ గ్యాడ్జెట్. ఇది ఈరోజు ఈ గ్యాడ్జెట్ యొక్క వీడియో. ఇదే మనకు పెయిడ్ ప్రమోషన్ కాదు. సో చాలా రోజుల నుంచి మేము వాడుతున్నాం, ట్రస్టబుల్ కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుందన్న విషయంతో చెప్పడం జరిగింది. సో ఈ మిషన్తో పాటు చాలా రకాల పిన్స్ వస్తాయి. అంటే ఇది యాక్చువల్గా గాలి దేనిదైనా కొట్టచ్చు. అంటే ఒక 2 వీలర్కి, తర్వాత కారుకైనా కొట్టేయచ్చు, ఆ తర్వాత బైక్కి, సైకిల్. సో వీటికి డిఫరెంట్ పిన్స్ వస్తాయన్నమాట. దీంతో పాటే డిఫరెంట్ పిన్స్ రావడం జరుగుతుంది. వాటిని యూజ్ చేసుకుని దాన్ని ఫిల్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఏమన్నా అంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, పర్చేస్ చేయండి. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, బట్ చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అనమాట. సో ఇంతవరకు వీడియో చూసినారంటే నచ్చే ఉంటుంది ఖచ్చితంగా. లైక్ చేయండి, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.